ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న జరిగిన ఎమర్జెన్సీ ప్రత్యేక కార్యక్రమంలో ఆ రోజులు గుర్తు చేసుకుంటూ అంటే పాలన ఏమిటి పాలకులు ఏమిటి అని మాట్లాడుతూ ఆయన ఏం జరిగింది 5 ఏళ్ల విధ్వంసం దాన్ని మేము గాడిని పెట్టడానికి ఎంత తంటాలు పడాల్సి వస్తుంది కానీ ఏ మాట ఏంటంటే ఏడాదిలో ఎంతో కొంత బయట తీసుకొచ్చారు దాదాపుగా కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు ఆయన పవన్ కళ్యాణ్ నారా లోకేష్ ఉన్నారు అలాగే మోదీ ముఖ్యంగా వీళ్ళందరికీ సపోర్ట్గా ఉన్నారు ఎంతో కొంత బయటకు వచ్చిన టైం పడుతుంది ఎందుకంటే 5 ఏళ్లలో ఏం జరిగిందని ఒకసారి తరిచి చూసుకుంటే ఒక్కొక్కటి చేసుకుంటూ లైనప్ చేసుకుంటూ రావాలి సరే ఈ కార్యక్రమంలో వీళ్ళు ముందుకెళ్తూ ఉంటే ఇప్పుడు జగన్ ఏమంటారంటే మేనిఫెస్టో ఇచ్చారు కదా మీరు చంద్రబాబు నాయుడు దాన్ని నేను గుర్తు చేస్తానని ఆయన ఒక వారాల అబ్బాయి ప్రోగ్రాం పెట్టుకుంటున్నాడు అంటే 5 వారాల బృహత్తర ప్రణాళికతో ఇదిగో మీరేం చెప్పారు ఒక క్యూఆర్ కోడ్ ఇప్పుడంతా టెక్నాలజీ కదా క్యూఆర్ కోడ్ వస్తే దానికి ఫోన్లో ఆ స్కానర్తో స్కాన్ చేస్తే ఏం చెప్పారు మేనిఫెస్టో సూపర్ 6 ఏం చెప్పారో తర్వాత ఏం చెప్పారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి అంటే పార్టీల అధికారంలోకి రాకముందు ఈ ఏడాదిలో ఎన్ని ఇంప్లిమెంట్ అయ్యాయి ఇంకా ఎన్ని చేయాలి సరే మంచిదే ప్రతిపక్షంగా ఏంటంటే ఎప్పుడు మనం చెప్పేది మీరు ఒక కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ చేయండి ఒకవేళ ప్రభుత్వంలో పొరపాట్లు ఉంటే అడగండి కానీ దాని వెనకాలన్న ఉద్దేశాలు ఏమిటి దాని వెనకాలన్న కుట్ర కోణం ఏమిటి అది ప్రజలు అర్థం చేసుకోలేరనుకుంటే అది మీ పొరపాటు ఎందుకంటే ఓడించి ఏడాది అయింది ఎందుకని మేము 11 సీట్లే ఇచ్చారు మీరు ఒక 5 ఏళ్ళు ఇవాళ పాఠాలు చెప్తున్నారు కదా మీరు ఎవరికి పాఠాలు చెప్తున్నారు మీకు పరిపాలనలో చంద్రబాబు నాయుడు మొన్న చేసిన యోగాంధ్ర ప్రోగ్రాము చంద్రబాబు నాయుడు లోకేష్ ఎంత బాగా చేశారో ఎగ్జిక్యూటివ్ డాక్యుమెంట్ అడిగి తెప్పించుకుంటున్నాను ఇది మిగతా రాష్ట్రాల వాళ్ళకి పంపిస్తానని చెప్పారు ప్రధానమంత్రి మోదీ ఎప్పుడైనా మీరు 5 ఏళ్లలో ఒక్క ప్రోగ్రాం చేశారా ఈ స్థాయి ప్రోగ్రాము మీరు చాలా కార్యక్రమాలు చేశారనుకోండి మాట్లాడదాం ఈ స్థాయి ప్రోగ్రాం ఒక్కటి చేసి శభాష్ అనిపించుకున్నారా ఎవరితో అన్న రాష్ట్ర ప్రజలతో శభాష్ అనిపించుకుంది లేదు ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం చేసి జాతీయ స్థాయిలో ఓహో అనిపించుకుంది లేదు ఫర్గెట్ అబౌట్ ఇంటర్నేషనల్ ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఎవరెవరు వస్తున్నారండి ఫారిన్ అఫీషియల్స్ వస్తున్నారు సెక్రటరీస్ వస్తున్నారు ముఖ్యమంత్రితోనూ నారా లోకేష్తో ఇతర మంత్రులతో కలుస్తున్నారు నిన్న నారాయణ గారితో మున్సిపల్ శాఖ మంత్రితో కూడా డిప్యూటీ హై కమిషనర్ ఆఫ్ బ్రిటిష్ వీళ్ళందరూ కలుస్తున్నారు ఇవేమన్నా అసలు మీకు గుర్తున్నాయా గతంలో ఎప్పుడైనా జరిగాయా ఏదో ఒక సందర్భాల్లో ఇంకా వెరీ అఫీషియల్గా అయితే జరిగితే జరుగుండొచ్చు కానీ ఈ ఏడాదిలో ఇలాంటివి మనం ఎన్నో మాట్లాడుకున్నాం ఇంకా రానున్న 4 ఏళ్ళు ఎన్నో మాట్లాడుకుంటాం ఎందుకంటే తేడా ఎక్కడుందో చెప్తాను నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి తెలిసిన రాజకీయం ఏంటో మాట్లాడుకునే ముందు అసలు ప్రణాళికలు అంటే భవిష్యత్తు కోసం ఒక ప్రణాళిక కానీ పెట్టుబడులకు సంబంధించి ఒక క్యాలెండర్ కానీ ఎంఓఎల్ చేసుకున్నవి ఎన్ని గ్రౌండ్ అయ్యాయి అని ఎప్పటికప్పుడు మానిటరింగ్ సిస్టమ్ కానీ ఒక అభివృద్ధి ఎజెండా లేకపోతే రాజధానికి సంబంధించి ఒక యాక్షన్ ప్లాను లేకపోతే పోలవరాన్ని ఎప్పటికి పూర్తి చేస్తాం పనకచర్ల పోలవరం పూర్తి చేశాక పోలవరం పనకచర్ల ప్రాజెక్టు దానికి సంబంధించి సరే కొంత రాజకీయంగా వివాదాలు ఉంటే ఉండొచ్చు తెలంగాణతో సమసిపోతాయని ముఖ్యమంత్రి అంటున్నారు అదొక చర్చ అనుకోండి అసలు ఐటీ రంగం ఏంటి నిన్న ఒక సమావేశం జరిగింది క్వాంటమ్ వ్యాలీ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అతిపెద్ద క్వాంటమ్ కంప్యూటర్ నిర్మాణానికి అమరావతిలో ఏర్పాట్లు సార్ మిస్టర్ జగన్ గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం ఇలాంటి ఆలోచనలు లేకపోతే కనీసం ఇలాంటి పదాలు అసలు తెలుసా మరి ఎందుకు మీరు ఇవాళ మాట్లాడుతున్నారు అంటే బటన్ నొక్కుతాను నేను ఇప్పుడు నా ముందు ఒక కంప్యూటర్ ఉంది దీనిలో అంతా రెడీ చేసి పెడతారు అంతా అధికారులు అంతా రెడీ చేసి పెడతారు ఇలా ఎంటర్ అనే ఒక బటన్ నొక్కితే ఆయన ఏదైతే అనుకున్నాడో మొత్తం అన్ని ఖాతాల్లోకి వెళ్ళిపోతాయి దానికి ముఖ్యమంత్రి కావాలా మీరు ఆలోచించండి అసలు దానికి ముఖ్యమంత్రి కావాలా ముఖ్యమంత్రి ఏంటి ఏమిటి అసలు రాష్ట్రం ఉన్న పరిస్థితి ఏమిటి రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఏంటి ఎక్కడుంది దాన్ని ఎంతవరకు తీసుకెళ్ళాలి దేశంలో ఆంధ్రప్రదేశ్ని ఎంత ఉన్నతంగా నిలబెట్టాలి ఇవి కదా ముఖ్యమంత్రి అంటే ఈజ్ లైక్ ఏ సీఈఓ అంటే అప్పట్లో చంద్రబాబు నాయుడు అందరూ ఎద్దేవా చేసేవారు ఏమన్నా రాసిస్తారా ఏమన్నా మాగాణీలు జాగా రాసిస్తారా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంటే కాదు ఆంధ్రప్రదేశ్కి నేను అధికారంలో ఉన్నంతకాలం నా పార్టీ అధికారంలో ఉన్నంతకాలం నేను ఏం చేయగలిగాను అనేదే ఒక కంపెనీకైనా ఒక రాష్ట్రానికైనా ఒక దేశానికైనా ఎవరన్నా అదే ఆలోచించాలి ఈయన ఏం ఆలోచించాడంటే స్కామ్లు ఈ మధ్య అంటే కొంత లిక్కర్ స్కామ్లో కొంత గ్యాప్ వచ్చింది ఎందుకంటే ఇంకా విచారణ డీప్గా జరుగుతోంది ఒక్కొక్కరి దాదాపు క్లైమాక్స్కి వచ్చింది ఇలాంటి స్కామ్లు ఎన్ని చేయాలి 5 ఏళ్లలో దానికి ఒక స్కీమ్ అని ముందు ఒక కార్డు ఉంటుంది లోపలికి వెళ్ళాక దాని వెనకాల ఒక స్కామ్ ఉంటుంది ఆ ఒక్కొక్క పేర్లు ఇవాళ బయటకు వస్తున్నాయిగా
ఇది మీరు చేసిన ప్రణాళికల అవకతవకలు, అకృత్యాలు, అరాచకాలు, లేకపోతే నిర్బంధాలు, అణిచివేతలు, పరదాలు, తాళ్ళు ఇవి కదా 5 ఏళ్లలో జరిగింది. బూతులు, అది మర్చిపోకూడదు, ఇది వెరీ ఇంపార్టెంట్. బూతులు ఏమన్నా అంటే జైల్లో పడేయడం. ఇది కాకుండా 5 ఏళ్లలో మీరు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి చెప్పండి? మీరు కానీ మీ పార్టీ వాళ్ళు కానీ. ఒక్కేడాది కదా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అయింది. సరే సుపరిపాలన అని ఏదో చేశారు అనుకోండి, తప్పులు ఉంటాయి, లోటుపాట్లు ఉంటాయి, లోపాలు ఉంటాయి, లేకుండా ఎలా ఉంటాయి? ఇంత పెద్ద కార్యక్రమాన్ని ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుని వెళ్ళేటప్పుడు లోపాలు ఉంటే ఎస్ మీరు డెఫినెట్గా అడగండి. కానీ మీరు చేసేది ఏంటి? వారానికి ఒక కార్యక్రమం పెట్టామంటున్నారు. నిజంగా మీరు పాజిటివ్గా, కన్స్ట్రక్టివ్గా, పాజిటివ్ ఇంటెన్షన్తో చేస్తారా? అలాగే చేశారా ఈ ఏడాదిలో మీరు చేసిన కార్యక్రమాలు? పరామర్శ యాత్రలు, శవ రాజకీయాలు, లేకపోతే రైతుల పేరుతో ఇంకోటి, పొగాకు పేరుతో ఇంకోటి, లేకపోతే తెనాల్లో గంజాయి బ్యాచ్ కోసం ఇంకోటి, ప్రతి దాంట్లో కూడా కుట్రుంది. ఇవాళ మీరు ఎందుకు, మీకు భయం లేదుగా? అరెస్టులు అంటే భయం లేదు, కేసులు అంటే భయం లేదు, జైళ్ళు అంటే భయం లేదు. అదే కదా మీరు క్యాడర్కి చెప్పింది. రాజకీయాల్లో ఉండాలంటే కేసులు పెట్టించుకోవాలి, అరెస్టులు అవ్వాలి, జైలుకి వెళ్ళాలి. ఇది మనకు చిన్నప్పుడు లెసన్లు చెప్తారు కదా, 1 2 3 4 5 బేసిక్ క్వాలిటీస్ అని. అదే కదా మీరు క్యాడర్కి చెప్పింది. మరి వాళ్ళు ఎందుకు ఆగమేఘాల మీద నేను మీరు క్వాష్ పిటిషన్ మూవ్ చేయాలని అడిగారు? సరే కోర్టు మూవ్ చేయలేదు అనుకోండి, ఇవాళ వస్తుంది. అక్కడ మీరు ఏం వాడారంటే అందులో పదం, అరెస్ట్ చేస్తే నా ప్రతిష్టకు పూడ్చుకోలేని నష్టం కలుగుతుంది. ఇంకొకసారి మీరే ఒకసారి అనుకోండి ఆ పదం. అరెస్ట్ చేస్తే ప్రతిష్టకు పూడ్చుకోలేని నష్టం కలుగుతుంది. అసలు ఉందా ప్రతిష్ట? మీ సొంత చెల్లెలు, మీ తోడబుట్టి రక్తం పంచుకుని పుట్టిన చెల్లెలు బయటకు వచ్చి మీ గురించి ఏం మాట్లాడుతున్నారో ఆ మాటలు మీరు ఒక్కసారి వేసుకుని చూసుకోండి. ఆ ప్రతిష్ఠ ఉందో లేదో మీకు అర్థమైపోతుంది. మీరు బ్రహ్మాండంగా వైనాట్ 175 అన్న తర్వాత 11 పట్టుమని 10 అనడానికి లేకుండా సరే ఇంకోటి ఇచ్చారు 11. అప్పుడేమైపోయింది ప్రతిష్ట? తర్వాత కేసులు, ఛార్జ్షీట్లు అయిపోయి రెడీగా ఉన్న కేసులు, మీరు బెయిల్ మీద ఉన్నారు. ఎన్నేళ్ళు? 12 ఏళ్ళు అయిందనుకుంటా సబ్జెక్టు కరెక్షన్. ఉందా ప్రతిష్ట? ఇప్పుడు అరెస్ట్ చేస్తే ప్రతిష్ట. ఇందులో నేను అమాయకుడిని అంటున్నారు ఆయన. జగన్మోహన్ రెడ్డి అమాయకుడు. అది. సో అంటే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, పాలన ఎలా ఉండకూడదో, పాలకులు ఎలా ఉండకూడదో దీనికి ఒక కేస్ స్టడీ అని చంద్రబాబు నాయుడు అన్నారు. పాలన ఎలా ఉండకూడదంటే ఎమర్జెన్సీ పాలన, పాలకుడు ఎలా ఉండకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి. మరి ఈ కేస్ స్టడీ అంటే ఇంత చరిత్ర మీరు వెనకాల పెట్టుకుని 5 ఏళ్ల మీ పరిపాలన, ఒక అద్భుతమైన గోల్డెన్ ఛాన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు ఇస్తే 150 సీట్లతో, అసలు అభివృద్ధి ఎజెండా, అసలు విజనరీ అనే పదానికి అర్థం తెలుసా? ఇంత బ్రహ్మాండమైన అవకాశం మీరు వదిలేసుకుని, యాక్చువల్ అది బృహత్తర అవకాశం, అది వదిలేసుకునే వాళ్ళు మీరు 5 వారాల బృహత్తర కార్యక్రమం పెట్టుకున్నారు. పెట్టుకోండి, వెళ్ళండి ప్లీజ్. కానీ ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, చంపేయకండి. కార్ల కింద పడేసి జనాల్ని చంపేసి పొదల్లోకి లాగేయకండి. కత్తులతో వేరంగాలు ఆడకండి దయచేసి. పొట్టేళ్లను కొట్టేసి ఆ రక్తాలతో అభిషేకాలు చేయకండి. ఇంక మిగతా కార్యక్రమాలు ఏమైనా చేసుకుంటా, బ్రేక్ తీసుకుంటా. బ్రేక్ తర్వాత అసలు ఏంటి మరి వీళ్ళు అంటున్న కార్యక్రమాలకి అర్థం ఏంటి?